ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తే. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మద్దాలం మధు పరిగెత్తుకు రావాలి. మధు పరిగెత్తుకురా. ఈయన సంగతి భార్య ఉందా? పరిగెత్తుకు రావాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టిగా గట్టిగా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఈ బిడ్డ ఎంత సాక్ష్యం ఉన్నదో. రండి మధు, పైకి రా. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి. పట్టుకోండి, పట్టుకోబెట్టుకోడు. ఆమేన్. థాంక్యూ జీసస్. నాకు తిమ్మిర్లుగా కనపడుతున్నాయి. ఇక్కడ నుంచి తిమ్మిర్లు ఉన్నాయా నీకు? కీళ్ళు, చేతులు కాళ్ళు కీళ్ళు లాగేస్తాయి. నాకు స్పర్శలైనట్టుగా తిమ్మిర్లు కనపడుతున్నాయి నీకు? లాగేస్తున్నాయా? చప్పట్లు 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 చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. ఇద్దరు భార్య భర్తలు పట్టుకోండి. మళ్ళీ పట్టుకోండి ఒకళ్ళు అసలు. హోలీ స్పిరిట్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పెళ్ళి ఎందుకు కలిగింది? పెళ్ళి నీకు 13 సంవత్సరాలు అండి. 13. ఈయన ఒకసారి వచ్చారండి ఇక్కడ కదా? వచ్చావా? వచ్చానయ్యా. అప్పుడు నాకు కలవలేదయ్యా, వెళ్ళిపోయారు. అస్సలు ఊరు ఏది మీది? మాది మైసినగూడెం అయ్యా. మైసినగూడెం నుంచి నాకు దురాత్మలు బాగా పట్టుకున్నాయండి. పట్టుకుంటా భయమే చచ్చిపోతానని అత్తరింటికి వెళ్ళిపోయాం. నేను అడిగింది చెప్పు. మీ ఊరు జంగారెడ్డిమా? ఎక్కడ? జంగారెడ్డి పక్కన మైసినగూడెం అండి. పక్కన దగ్గర. పక్కన. నీ పేరు? మద్దాల మధు అండి. నీకు ఫోన్లో ప్రార్థన చేశానా? ఫోన్లో ప్రార్థన చేశారయ్యా. అంటే మీ అమ్మ అంటే మీకు ఒక్కడే కొడుకా? 2 కొడుకులు అయ్యా. నువ్వు పెద్దోడా చిన్నోడా? పెద్దోడయ్యా. ఇంటికాడ మీకు ఇంట్లో ఉంటే ఏమైంది? మీకు ఇంట్లో ఉంటే చాలా చిరాకుగా ఉంటుందయ్యా. పీడకల్లో వచ్చేసాయి, కాళ్ళు చేతులు నొప్పులు వచ్చేస్తాయి. అదో రకంగా అయిపోయా, బాగా క్షీణించిపోయావా? కష్టపడలేను అసలు. 9 సంవత్సరాల మట్టి కష్టపడతలేదు, ఇంటికాడే ఉంటున్నా. అయితే మీరు అమ్మ ఇంట్లో నుంచి అత్తగారి ఇంట్లోకి వెళ్ళిపోయారా? అత్తగారు ఊరు? యాగవరం అండి. అక్కడ కూడా ఏదో గుడిసె వేసుకున్నామన్నా? గుడిసె అండి. ఇల్లు లేదు. ఈ 9 సంవత్సరాల ఎన్ని సంవత్సరాల బాధలు ఇవన్నీ? 9 సంవత్సరాలు అండి. ఏం బాధలు ఉండేవి? ఈ గుండెగా కొట్టేసుకుంటుంది, దడదడని పని చేస్తుంటే గుండె కూడా ఛాతి పట్టేద్ది, ఇవన్నీ లాగేస్తే నడుము పట్టేద్ది. ఫోన్లో ప్రార్థనకి తగ్గిపోయినాయా? ఛాతి నొప్పి తగ్గిపోయిందండి. చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. పిల్లలు ఎంతమంది? పాప బాబు అండి. ఇద్దరు పిల్లలు. చిన్నప్పుడే నేను మూలం పడిపోయాను. ఇప్పుడు పెద్ద బాబుకే 11 సంవత్సరాలు చేయనండి. ఇప్పుడు నువ్వు చర్చికి వెళ్ళావా? నమ్ముతున్నావా? చర్చికి వెళ్తానండి. నేను వెళ్తాను. ఇంకా మైగారు అనేక రకంగా 20 చోట్లకే తిరిగేసి ఉంటానండి చేతబడి కోసం. ఇంటికి వచ్చి ఇంటి చుట్టూరు దారిలా కట్టేశారు. నాకు చీర కట్టి కోడి రక్తం కూడా పట్టించేశారు, అయినా తగ్గలే. కోడి రక్తం అంటే మందు దాకా నేను మందు కూడా పట్టించేశారు. నిజంగా ఇక్కడికే రాకపోతే నీ పరిస్థితి ఏంటంటావు అసలు? ఇక అలాగే క్షీణించిపోదునండి నేను. ఇప్పుడు అన్నం టీవీ చూడకపోతే క్షీణించిపోదును. అలాగే టీవీ చూస్తున్నావా? టీవీ చూసి అది ఎక్కడ గుడిసెలో ఉందా? ఉందయ్యా. చాలా చూస్తాను, టీవీలో చూస్తాను. బతికిపోయినట్టే. ఇప్పుడు బతికిపోయినట్టే. చెమటలు పట్టేస్తున్నాయి, నీకు తెలుసా? నేను రావాలని చెప్పాను. నా కోరిక ఏంటంటే కష్టపడాలండి, పిల్లల కోసం కష్టపడాలి. బలం ఉందా ఇప్పుడు? ఇప్పుడు బలం వచ్చిందయ్యా. ఇప్పుడు కాళ్ళలో ప్రాబ్లం ఉంటే లేదు కదా? అసలు మొన్న కాళ్ళలో కొద్దిగా నొప్పి ఉందంటే వచ్చే ఇక్కడ అన్న చప్పలు కొట్టాలి. అంత విడుదల. చప్పలు కొట్టాడు గట్టిగా. ఈ పిల్లోడు చూడండి, ఆ తలకాయ చూడండి, ఆ చెమటలు చూడండి ఎట్లా కారిపోతున్నాయో. 2 పిల్లలు, భార్య, ఈయనకి కాళ్ళు నొప్పులు, గుండె దడ 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 దడ. అయ్యగారి విషయం మాట చెప్పండి. కానీ అయ్యగారు నేను ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఇసుకలు చాలా ప్రేమగా నాతో మాట్లాడారు, చాలా ప్రేమగా మాట్లాడారు. అదే నాకు బాగా సంతోషం వేసిందండి. చాలా ధైర్యం వచ్చేసింది నాకు.
ఇప్పుడు వీళ్ళందరూ ఫోన్ చేస్తారు నాకు మళ్ళా. ఈయన ఫోన్పేలో డబ్బులు వేసాడు. ఆయన కష్టం చేసుకునే మనిషి కదా, ఫోన్లో 12,000 వేసేసాడు. ఈయనకి మరి మాట ఇచ్చాం కదా బతికిస్తామని, అది కథ. ఓకేనా? అదే నేను చెప్పాను, ఇక్కడికే రావాలని ఎవరు చెప్పొద్దు. అక్కడ ఫోన్ నాకు ఇంటివాడ చాలా వరకు రిలీఫ్ అయిపోయిందమ్మా. అయితే ఇంకా పిల్లల కోసం భార్య ఇంకా నేను కష్టపడాలి, చాలా డబ్బులు సంపాదించిన డబ్బులని కష్టపడా, గేదెలను కొన్నా, అన్ని రకాల ఎక్స్ట్రా 10 ఎకరాలు ఎక్స్ట్రా చేసి అన్నీ పోనీయండి. బాగా ఇప్పుడు తీనపత్తిలో ఉన్నా. ఇప్పుడు కష్టపడితే మళ్ళీ నేను ఎదరికి నేనున్నాగా, నేను మాడేస్తున్నా. ఎవరికైనా నేనున్నా, నీకు ఏసై ఉంటాడు, నేనేమంటాను. ఇంకెవరితో సంబంధం లేదు. ఓకేనా? గాడ్ బ్లెస్ యు నాన్న. వెరీ గుడ్ తల్లి. నీవు నేను చెప్పింది చేసుకుంది, కానీ నేను అట్లాగా ఈ చెమటలు కూడా ఆపేసి మానసికంగా అన్నీ తొగ్గిస్తా. వెళ్ళిపోండి, దూకాలి, చప్పట్లు కొట్టాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు అప్పుడు అది తినొద్దు డాక్టర్ చెప్తే వినొద్దు, నా మాట వినండి, అన్నీ తినండి. హల్లెలూయా. ఆ రొట్టె ఇదో ఆ జావలు కాదు, అన్నీ తినండి. నా దగ్గర ప్రార్థన చేయించుకోండి, నేను ప్రార్థన చేస్తాను. బీపీలు తగ్గిపోతున్నాయి, షుగర్లు తగ్గిపోతున్నాయి, గడ్డలు కూడా నోట్లో వస్తున్నాయి. ఇక్కడ ప్రార్థన చేయని దిగిపోతున్నాయి అవి. హల్లెలూయా. కడుపులో ఇంతలో గడ్డలు బయటకు కనబడుతున్నాయి కదా, అవి కూడా కరిగిపోతున్నాయి. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాప ఏం చదువుతున్నావు? బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్. వీళ్ళ మాదిరికి 3 సంవత్సరాలు ఓవర్ బ్లీడింగ్ అయితే ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా తగ్గలే. ఇక్కడికి వచ్చారు, స్పాట్లో తగ్గిపోయింది. నేను ఏమైంది నీకు? నాకు ఇట్లా తామరలాగా అయ్యి గడ్డలాగా అయినుండే. అయితే హాస్పిటల్కి వెళ్తే మెడిసిన్ ఇచ్చిర్రు, మళ్ళీ ఆ గడ్డని కోసేస్తా అన్నారు. చాలా భయమైంది నాకు. భయమై మళ్ళీ అయ్యగారికి కాల్ చేసిన, ప్రార్థన చేసిర్రు. అప్పుడు నొప్పి తగ్గింది. తర్వాత కాల్ చేసిన నెక్స్ట్ డే కాల్ చేస్తే అన్న లిఫ్ట్ చేసిన. అయ్యగారు ఊరెళ్ళినుండే. అన్న కాల్ చేసిన హాఫ్ అన్ అవర్కే నాకు ఆ గడ్డ దానంతలు అదే వగిలిపోయింది. నొప్పి రాకుండా తగ్గుతుంది అని చెప్పినుండే అయ్యగారు. ఇక అట్లనే తగ్గిపోయింది. అసలు నడవనికి రాలే నాకు 10 days. ఇక ప్రార్థన చేసినాక తగ్గిపోయినాక బ్లడ్ అంతా పోయింది. అసలు బ్లడ్ వచ్చింది కూడా నాకు తెలియలేదు. ఏమైంది ఇట్లా పచ్చిగా అవుతుందని చూస్తే అప్పుడు బ్లడ్ వచ్చినుండే. అస్సలు నొప్పి రాకుండా తగ్గింది. అసలు జీసస్ నా లైఫ్లో మిరాకిల్ చేసింది. మా మమ్మీకి చేసినుండే. మళ్ళీ నాకు అసలు జీసస్కి చాలా థ్యాంక్స్ అని చెప్తున్నా. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఈ పాప బీటెక్ చదువుతుంది. ఎక్కడ? మొయినాబాద్. అయితే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట. పెద్ద డాక్టర్ అంట. ఆవిడ ఎవరావిడ డాక్టర్? ఏ హాస్పిటల్లో? దుబ్బచెర్ల విలేజ్లో ఆ డాక్టర్, అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. చాకు తీసుకొని వచ్చినాక నాకు చాలా భయమైంది. అసలు ఈ గెడ్డ ఎక్కడొచ్చింది? గెడ్డ చూపించు. ఇదిగో ఇక్కడ గెడ్డ వస్తేనంట డాక్టర్ సాగు తీసుకొచ్చిందంట. ఈమెకి సాగు తీసుకొచ్చి ఏముంటుంది? చాకు తీసుకొచ్చింది. బెడ్ పైన నేను పడుకున్నా, ఇది కొయ్యాలి అనేసి అన్నది. కొయ్యాలని అని నాకు చాలా భయమై బెడ్ పై నుంచి లేచిన. నేను భయమై కాలు ఇక్కడున్న గెడ్డనే చాకు తీసుకొచ్చి కోస్తానంటుంటే ఈ పిల్ల ఏడ్చేసిందంట. నాకొద్దు, నేను తట్టుకోలేను, నాకొద్దు అని చెప్పి ఏడ్చేసిందంట. నాకు ఫోన్ చేసింది, నీకు బుద్ధి లేదా? మీ అమ్మకి ఎంత అద్భుతం జరిగింది, నీ బంధువులకి ఎంత అద్భుతం జరిగింది, అది నేను ప్రార్థన చేస్తానమ్మా, నేను ఉన్నాను కదా, ఎందుకు ఆ గడ్డలతో నేను ఉన్నాను కదా, దాని అంతటికి అది కరిగిపోయి బయటకు వచ్చేలా, అంతేగాని అది అలా కోపించుకోకూడదమ్మని చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే అలా చెప్పారో నా మాట విన్నది. ఇప్పుడు ఆ గడ్డ దానంతకి అదే పగిలిపోయింది. దానంతలో అదే పోయింది. నొప్పి కూడా తగ్గింది. నాకు అసలు వచ్చింది. అమ్మమ్మ కూడా షాక్ అయింది, ఇంత తొందరగా ఎట్లా పోయింది. ఎంత పెద్ద గడ్డలైనా ఇక్కడ కరిగిపోతాయి. 30 minutes కే అది పోయింది. ఆమేన్. హల్లెలూయా. చప్పలు కొట్టి ప్రభుని స్తోత్రం చెప్దాం. చప్పలు కొట్టండి ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి మీరు అందరూ ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండాలి. దేవుని మహిమ మీ మీదకి దిగొస్తుంది. తండ్రి మిమ్మల్ని దర్శిస్తాడు. ఆయన ఆత్మ ద్వారా మీరు దర్శించబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, నాకు విశ్వాసం ఉందని చెప్పడం కాదు, అబ్రహాములో క్రియను కూడా మనం చూస్తాం.
తన కుమారుని దహన బలికి ఇమ్మన్నప్పుడు ఏమాత్రం సంకోచించలేదండి. వెళ్ళిపోయాడు, బలి ఇవ్వటానికి సిద్ధమైపోయాడు. అక్కడ అబ్రహాము ఎంతైతే నమ్మకం కలిగిన వాడిగా ఉన్నాడో, అంటే విశ్వాసం కలిగిన వాడిగా ఉన్నాడో, క్రియలలో కూడా ఆయన సక్సెస్ అయిపోయాడు. దేవునికి స్తోత్రం. అందుకని అబ్రహాముని దేవుడు అంటాడు, నీవు దేవునికి భయపడేవాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, మనలో విశ్వాసము ఉన్నప్పుడు మనము మరలా దేవునికి భయపడే వారంగా కూడా ఉండాలి. దేవునికి భయపడాలి, అలాగే భయపడిన దానితో పాటుగా భక్తి కూడా ఉండాలి. భక్తి అలాగే విశ్వాసం ఉంది అంటే కాదు, విశ్వాసమునకు తగినట్టుగా క్రియలు కూడా మనలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి, యాకోబు రాసిన పత్రికలో నుంచి 2వ అధ్యాయంలో చూడండి 24 వచనం, మనుషుడు విశ్వాస మూలమున మాత్రమే కాక క్రియల మూలమునను నీతిమంతుడిని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. అయిపోయింది అక్కడికి. ఇక్కడ చూడండి, అటువలనే రహాబును వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిను కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే రహాబు అంటే ఈమె ఎరుకోలో ఉంటుంది. ఎరుకోలో ఉంది. ఆ ఎరుకో ఆ యొక్క కోట చాలా పెద్దదండి, చాలా పెద్దది కోట. ఎరుకో కోట చాలా పెద్దది. వాళ్ళ ఆ దినాల్లోనే ఎవరు భయం లేనటువంటి వారుగా బ్రతికారు, చాలా ధైర్యంగా బ్రతికారు. ఎందుకంటే మాకు చాలా పెద్ద గోడలు ఉన్నాయి. యుద్ధము చేశారనుకోండి, మేమే వాళ్ళని గెలుస్తాం. ఎందుకంటే కొంతమందికి ఆలోచనలు అలా కూడా ఉంటాయి. కొద్దిగా డబ్బు ఉందనుకోండి, ఒక రకమైన ధైర్యం కదా. కానీ చాలా డబ్బు ఉంటే ఆ ధైర్యం దేనికి, చాలా డబ్బు ఉన్న వాళ్ళకి ఆ డబ్బు దేనికి పనికిరాదని తెలుస్తుంది. కొంచెం డబ్బు ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఆ డబ్బు వస్తే బాగుండు, నాకు డబ్బు ఉంటే బాగుండు, నేను అది కొంటా, ఇది కొంటా, ఇలా వంటా, అలా వంటాను. వీళ్ళకి దేవుడు గట్ట దీవించి చాలా కట్టలు డబ్బులు ఇచ్చేసాడు అనుకోండి, నీకు నిజంగా ఆపద వచ్చినా, నీకు కష్టం వచ్చినా ఈ డబ్బు తీర్చలేని చాలా ఉన్నాయి. ఎంత డబ్బు ఉందనుకోండి, ఒక మనిషి నీ దగ్గర లేడనుకో, నిన్ను ప్రేమించేవాళ్ళు ఆ డబ్బుని ఏం చేసుకుంటావు? నీకేమో తినాలనిపిస్తుంది. నిన్ను ప్రేమించే వాళ్ళని ఎగురుంటే ఆ డబ్బు తీసుకెళ్ళి నీకు కావాల్సింది ఇస్తారు, తినవచ్చు. నీవు ప్రేమించిన వాళ్ళు ఎవరు నీ దగ్గర లేరు, ఎంత డబ్బు ఉంది, కానీ దానివల్ల నువ్వేమీ చేసుకోలేవు. ఈరోజు ఇంకో మాట కూడా నాకు తెలుస్తుంది, నేను చెప్తున్నాను. డబ్బు లేనప్పుడు ఇంట్లో వాళ్ళు మంచిగా చికెన్ వండుకోవచ్చు, మటను, అన్నీ తింటారు. డబ్బు బాగా ఉన్నది అనుకోండి, ఇప్పుడు ఏదో షుగరు, బీపీలు, తర్వాత థైరాయిడ్ ఇలా వస్తున్నాయి కదా ఈ రోగాలు. వీళ్ళు డాక్టర్ చెప్తారు, బాబు నువ్వు ఇది తినొద్దు, అది తినొద్దు, ఇంత తినొద్దు, అంత తినొద్దు, ఇలా తినొద్దు, అలా తినొద్దు. చూడండి, ఇవన్నీ తినొద్దు. డబ్బు ఎక్కువయ్యాక అది తినొద్దు, ఇది తినొద్దు అంటారు. డబ్బు లేనప్పుడు అన్నీ తినొచ్చు. డబ్బు లేదు కదా, అన్నీ తినొచ్చు. ఎవరింటికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా ఒంటరికి వెళ్ళొచ్చు, ఒక్కడే వెళ్ళొచ్చు, ఇద్దరు వెళ్ళొచ్చు. డబ్బు ఎక్కువైంది అనుకోండి, జనాలు చుట్టూరు ఉండాలా, లేకుంటే ఎవడన్నా షూట్ చేసి చంపేస్తాడు. డబ్బు ఉన్నాక ఇన్ని ప్రమాదాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, గమనించండి దేవుని బిడ్డలారా, బైబిల్ కూడా చెప్తుంది, ధనము సమస్త కీడులకు మూలము. నీకు ధనం ఉంటే ధనానికి సంబంధించినటువంటి కుమారులు ఉండాలి, కుమార్తెలు ఉండాలి. అర్థమైందా? దాన్ని కాపాడుకునే వాళ్ళు, భూములుంటే భూములు కాపాడేవాళ్ళు, ఇల్లులుంటే ఇల్లులు కాపాడేవాళ్ళు, ధనం ఉంటే ధనాన్ని కాపాడేవాళ్ళు. వీడు రావగానే దీన్ని ఏం చేయాలో చూద్దామని కొంతమంది కొడుకులు ఉంటారు, కొంతమంది కూతుర్లు ఉంటారు, అల్లుళ్ళు ఉంటారు. నేను చూడండి, ఆస్తులు ఉంటే ఒక బాధ, లేకపోతే ఒకడు కష్టపడతాడు, ఇంకోటి దాన్ని పాడు చేస్తాడు. అట్లాగే అయిపోయారు. దేవుడు అబ్రహాముని ధనవంతుడిగా చేశాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. అబ్రహాముని దేవుడు ధనవంతుడిగా చేశాడు. గమనించారా? ఎందుకంటే అసలు కొంచెం ముందుకు వెళితే అబ్రహాంతో లోతు కూడా ఉంటాడు కదా. వాళ్ళ యొక్క దేవుడు వాళ్ళని ఆశించిన విధానాన్ని చూస్తే వాళ్ళిద్దరు కలిసి బ్రతికెళ్ళినంతగా దేవుడు దీవించాడు. ఆశీర్వాదకరంగా ఉంచుతానన్నాడు, అదే ప్రకారంగా ఆశీర్వాదకరంగా ఉంచాడు. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఇప్పుడు మనం చూడండి, రహాబు యొక్క వ్యవహారానికి వచ్చినప్పుడు ఆ ఎరుకో కోట గోడ మీద ఈమె వృత్తి ఏంటంటే
ఏమి వృత్తి అంటే వ్యభిచారం అన్నట్టు. వ్యభిచారం అంటే ఆ దినాల్లో ఈ గమనులు అంటే ఇలా ఎక్కడికక్కడికి, ఇప్పుడు మనకేం కోట గోడలు ఏమి లేవు, అంత వెళ్ళిపోయి కోట గోడలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కోట అది రాజులు ఉన్న కాలంలో, నవాబుల కాలంలో తెలుస్తుంది. వాళ్ళంతా కోట ఉంటుంది, తర్వాత బురుజులు ఎన్ని ఉంటాయి, ఆ కోట మీద బురుజులు ఉంటాయి. ఆ లోపల శత్రువుకి అలా బాణం వేసినా పెరంగేసినా కూడా తప్పించుకుని వీళ్ళు వచ్చిన శత్రువుని చంపడానికి ఉంటారు. కానీ ఆ దినాల్లో మరి యెహోషువ దేవుడు చెప్పినట్టుగా 2 ఏగుల వారిని పంపిస్తే, ఎందుకంటే మీరు ఆ యెరికో పట్టణాన్ని స్వాధీనపరుచుకుంటారు కనుక ఇది అంటే దాని యొక్క నమూనా, దాని పద్ధతి, దాని విధానం, దాన్ని జయించగలుగుతాం, ఎలా మనం వెళ్ళాలి, రూట్లు, మ్యాపులు అన్నీ ఆ దినాల్లో వేగులు వారు అని ఉంటారు. వాళ్ళని పంపించినప్పుడు వాళ్ళు తెలుసుకుంటాకి వెళ్ళి ఏం చేస్తారంటే ఈమె రహాబ్ అనే ఈమె దగ్గరికి వచ్చారు. రహాబు ఇజ్రాయేలుని గుర్తుపట్టింది, ఆమె తెలుసు. ఎందుకంటే ఇశ్రాయేల్ దేవుడు ఎలాంటి వాడో, ఎంత గొప్పవాడో రహాబు చెప్తుందండి. ఆ మాటలు నాకు విన్నప్పుడల్లా చాలా ఆనందం కలుగుతుంది. మరి మీరు యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో మీరు చూడొచ్చు. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం చూడండి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనము, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టిననియు, మీ భయము వలన ఈ దేశస్తులందరికీ ధైర్యము చెడునని నేను ఎరుగుదును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆ రహాబ్ అనేటువంటి ఆమె యెహోషువ పంపించినటువంటి వేగుల వారితో చెప్తుంది. ఎందుకంటే వారు ఇశ్రాయేలీయులని ఆమెకు తెలుసు. అయితే ఇశ్రాయేలు యొక్క దేవుని యొక్క గొప్పతనం కూడా ఆమెకు తెలుసు. ఎందుకంటే ఆమె దగ్గర ఎంతోమంది పురుషులు వెళ్తారు వస్తారు. ఇశ్రాయేలు యొక్క దేవుడు ఇదిగో ఐగుప్తు నుంచి వస్తున్నటువంటి ఇశ్రాయేలీయుల పక్షంగా ఆయన యుద్ధం చేసి అనేక రాజులు ఓడించినప్పుడు ఈ విధంతా కూడా యెరికో పట్టణంలో ఈమె దగ్గరికి వచ్చినప్పుడు చెప్తున్నారు, అమ్మా వాళ్ళ దేవుడు ఎంత గొప్పవాడు, ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు. వాళ్ళు ఈ మార్గంలోనే వాళ్ళు ఐగుప్తు నుంచి వస్తున్నారు, మన ఈ మార్గంలోనే వాళ్ళు కానానుకు వెళ్ళాలా, అంటే మన పరిస్థితి కూడా ఆ ఇతరుల రాజుల్లాగా మన పరిస్థితి కూడా అయిపోతుంది అని చెప్తున్నారు. ఈ స్త్రీ దగ్గరికి చాలామంది వస్తారు కదా, అట్లాంటి వాళ్ళు చెప్తున్నారు. ఆమె ఈ దేవుని గురించి బాగా తెలుసుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇంకొక వచనం 11వ వచనం నేను చదువుతున్నాను, వినండి. మీరు ఐగుప్తు దేశము నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసనో, యోర్దాను తీరమునున్న మొరీయుల 2 రాజులైన సిహోగును ఓగును మీరు చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసితిరో ఆ సంగతి మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. మీ దేవుడు ఎంత గొప్పవాడు. అబ్బా, అన్నీ తెలుసుకుందండి. ఒక అన్యురాలు దేవుని గొప్పతనాన్ని చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. ఒక అన్యురాలు దేవుని గొప్పతనాన్ని తెలుసుకుంది. హల్లెలూయా. కొంతమంది మనం అనుకుంటాము వాళ్ళు అన్యులండి, వాళ్ళకి ఏం తెలియదు. మాకు బాగా తెలుసు. మీకంటే ఎక్కువ అన్యులకు తెలుసు. నీకంటే ఎక్కువ అన్యులకి ఏం తెలియదని నువ్వు అనుకుంటావు. అన్యులకు నీకంటే ఎక్కువ తెలుసు. ఆ దేవుని గురించి తెలుసు, ఆ దేవుని శక్తి గురించి తెలుసు, ఆ దేవుడు ఎలాంటి వాడో తెలుసు. హల్లెలూయా. కొంతమంది అంటారు, అయ్యా మీ దేవుడు చాలా పరిశుద్ధుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మీ దేవుడు చాలా పరిశుద్ధుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె అంటుంది, నీ దేవుడు మీ పక్షాన జరిగించిన ఆ కార్యాలు విన్నప్పుడు అంటే గుండె ఎక్కడైనా ఒకసారి ఉంటుంది కదా మనిషికి, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి స్థానాలు తప్పుపోయినాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా. గుండెల యొక్క స్థానములు తప్పుపోయినాయి. హల్లెలూయా. మీ దేవుడు అంత గొప్పవాడు. మీ పక్షాన ఉన్నటువంటి దేవుడు అంత గొప్పవాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ, మన దేవుడు మామూలు, మన దేవుడు యెహోవా. ఆయన ఎవరండి? సైన్యములకు అధిపతి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను.
యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ యొక్క శనివారపు స్వస్థత ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే గొప్ప అభిషేకం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకటం, ఆ అభిషేకములో గొప్ప విడుదల పొందటం వచ్చిన ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తున్నారు. రెండవది ఏంటంటే ఇన్సిడెంట్ హీలింగ్స్. అప్పటికప్పుడే స్వస్థత పొంది హ్యాపీగా వెళుతున్నారు. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వారు అప్పటికప్పుడే ఇన్సిడెంట్ హీలింగ్స్ ద్వారా స్వస్థత పొంది హ్యాపీగా వెళుతున్నారు. రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరచునుగాక. ఆమేన్. శనివారం ప్రార్థనా సమయము ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు. స్థలం యేసు ఆశ్రయపురం గుర్రంగూడ నియర్ ఎల్బీ నగర్. యేసు ఆశ్రయపురం అడ్రస్ కోటి నుండి, జేబిఎస్ నుండి, ఉప్పల్ నుండి, బిహెచ్ఎల్ నుండి 279 బస్సు. యేసు ఆశ్రయపురం గుర్రంగూడకు చేరుకోవడానికి అడ్రస్ ఏంటంటే సిటీ నుండి ఎక్కడి నుంచైనా, ఇమిలిబన్ నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి కానీ, కోటి నుంచి కానీ, ఎక్కడి నుంచైనా ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు 277, 279. ఈ బస్సు ఎక్కి గుర్రంగూడ అని చెప్తే మన చర్చి గేటు ముందే బస్సు ఆగుతుంది. దయచేసి హైవేలోనే ఎల్బీ నగర్ దగ్గర నుండి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో గుర్రంగూడ యేసు ఆశ్రయపురం ఉంటుంది. బస్ స్టాండ్లోనే చర్చి ఆనుకుని గోడ మాత్రమే ఉంటుంది. ఆ గేటు కాడే మీరు దిగొచ్చు. ఎవరిని అడగవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఆరాధన సమయములు శనివారం స్వస్థత ప్రార్థన ఉదయం 11:30 నుండి 4 గంటల వరకు స్వస్థత, విడుదల ప్రార్థన సమయం. హన్మకొండ జ్యోతి అంట డేట్లో క్యాంపులు వచ్చి చాలా బాధపడ్డాను. అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత తగ్గిపోయింది. జ్యోతి ఎవరండి? జ్యోతి రండి ఇక్కడికి. మీరు భువనగిరి వచ్చారు. ఇది మీ ఫ్యామిలీలో కూడా ఇంకా ప్రాబ్లమ్స్ చెప్పారు, మీరే కదా? నేను భువనగిరి దగ్గర హనుమాపురం అని మీ దగ్గర అంటే టీవీలో చూశాను అయ్య గారు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ రెగ్యులర్గా మీ ప్రోగ్రామ్ చూస్తుంది. బిడ్డ నువ్వు ఒకసారి ఇక్కడ ఈ పాస్టర్ గారిని కలవండి, నీకు స్వస్థత జరుగుతుంది అని అంటే నేను ఎంతో చాలా ఆశతో నేను అక్కడ నాకు అడ్రస్ తెలియదు అయినప్పటికీ నేను భువనగిరి దగ్గర తిరిగి ఇక్కడ ఆటో వాళ్ళని అడుగుతా హనుమాపురం అంటే ఒక 20 రూపీస్ ఛార్జ్ ఉంటుందంటే నేను అక్కడికి వచ్చాను అయ్య గారు. మీరు అప్పుడు ప్రార్థించినప్పుడు నాకు అంటే చాలా డెలివరీ పెయిన్ కంటే నేను అంత భరించలేను నొప్పి. నేను ఈ నొప్పి తగ్గితే చాలు నాకు అని నేను చాలా అంటే ఎంతో దుఃఖంతో వేదనతో వచ్చాను. మీరు ప్రార్థన చేసిన మరుసటి నెల నుండి నాకు ఇప్పటి వరకు పెయిన్ రాలేదండి. దేవునికి నిజంగా ఎంతో కృతజ్ఞత కలిగి చాలా నిజంగా ఎన్నో మందులు అంటే 3-4 నేను మెడిసిన్ వాడాను. హోమియో మెడిసిన్ అంటే ఒక 80,000 అట్లా పెట్టుకున్నాను కానీ తగ్గలే. దేవా ఏంది ఇది డెలివరీ పెయిన్ కంటే ఎక్కువ వస్తుంది, నేను తట్టుకోలేకపోతున్నానంటే కేవలం అది మీ ప్రార్థన వల్ల నాకు దేవుడు చేసిన మేలులు, మీకు కృతజ్ఞతాస్తుతులు. దేవునికి నిజంగా ఆశ్చర్యకరుడు ప్రభు. నా జీవితంలో ఇప్పటి వరకు పెయిన్ లేదండి, నెలసరి నొప్పి అనేది వస్తలేదు. ఇదేనా మీది? హనుమకొండ అండి. ఇక్కడేనా? నేను కూడా అమ్మ నిన్న ఫోన్ చేసి బిడ్డ మీరు అప్పుడు వెళ్ళారు కదా పాస్టర్ గారు, ఇక్కడ అంబేద్కర్ భవన్లో మీటింగ్ ఉంది అని అంటే నేను ఖచ్చితంగా వచ్చి అంటే సాక్ష్యం చెప్పాలి నాకు. అంటే నేను మళ్ళీ భువనగిరి రాలేదండి. దేవునికి మహిమ ఘనత ఈ చిన్న సాక్ష్యాన్ని మదర్ వచ్చారా? మీ మదర్ వచ్చారు. అమ్మగారు ఎక్కడ లేచి నిలబడండి తల్లి, వీళ్ళ మదర్ అక్కడ ఉన్నారా? ఓకే.
ఇప్పుడు మొత్తం బాడీ అంతా ఓకేనా? ఓకే సార్. అంటే అది ఎంత కాలంగా పడ్డారా బాధ? ఒక 4-5 ఇయర్స్ పడ్డాను. 4-5 ఇయర్స్ మెడిసిన్ వాడారు? మెడిసిన్ వాడాను సార్. తట్టుకోలేకనే ఇంకా అమ్మ నాకు టీవీలో చూసి మీ గురించి చెప్పగానే నేను ఎట్లా వెళ్ళాలి అని చెప్పి చాలా ఆశతో, నాకు నిజంగా ఆశ కలిగిన హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు నా జీవితంలో మరి ఆ నొప్పి రాకుండా ఇప్పటికీ చాలా ప్రశాంతంగా ఉంది అండి. తెలుసా, నొప్పి పోయిందండి. చప్పట్లు కొట్టండి. ఫీల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. బలహీన ఆత్మలన్నీ యేసు నామములో వెళ్ళిపోవాలి. I command in the name of Jesus Christ. Hallelujah, hallelujah. ఆమేన్. చప్పట్లు కొడతాం గట్టిగా. వెంకటమ్మ తలకి ఆపరేషన్ అయ్యింది. అయ్యగారు ప్రార్థన చేశాక మంచిగా ఉంది. ఎవరు ఈ మనిషి? మేమే. ఏం వెంకటమ్మ? ఎవరు? మేమే అన్నారేంటి? ఇటు రండి. రాజమల్లయ్య భార్య సార్. గాడ్ బతికే ఉందా? చప్పలు కొట్టండి గట్టిగా. రండి, కొంచెం రండి. ఆమె అసలు బ్రతికిందంటే నేను ఆశ్చర్యపోతున్నాను. ఆ బతకటానికి లేదు ఛాన్స్. ఇదిగో అయ్యో వీడియో తీయండి. రాజమల్లయ్య, నువ్వు ఫస్ట్ రా. రాజమల్లయ్య ఎవరో? నువ్వేనా? వాళ్ళు పట్టుకుంటే నువ్వు నా త్వరగా. ఇదిగో ఈ బ్రదరు కూలి పని చేసుకుంటాడు. ఒకసారి రండి. కూలి పని చేసుకుంటారు. ఎంతమంది పిల్లలయ్యా నీకు? ఒక కొడుకు బిడ్డ సార్. ఒక కొడుకు బిడ్డ. ఒక బిడ్డ. ఆవిడ అక్కడే ఉంచండి, కిందే ఉంచండి. ఈయన ఏం పని చేసుకుంటావు చెప్పు? నేను అడ్డం మీద పనికి పోయేస్తాను. అడ్డం మీద అంటే రోడ్డు మీద పనికి, కూలి పని, మేస్త్రి కింద. అప్పుడు నీకేమైంది? ఈ కాలు లేవని పోయేది సార్. ఈ కాలు నడుము కాంచి లేవాలి, వెన్ను నుంచి ఇందాక నొప్పి. ఎట్లా నడిచేవాడు చూపించు. అప్పుడు ఇలా చెప్పు, ఎలా నడువు చూపించు. అట్లా నడవలే. నువ్వు మర్చిపోయావు. తగ్గిపోయింది కానీ నీకు మర్చిపోయావు. ఇట్లా పెట్టి ఇలా ఒక పెట్టి ఎంతకాలం నడిచావు అట్లా? ఒక 2 నెలలు నడిచిన సార్. వినండి, ఈ నడుము వంగిపోయింది. ఇట్లా వంగిపోయేసరికి ఇలా చూసే మేము ఇట్లాగా నడుస్తున్నాడు ఆయన. ఎంతసేపులో తగ్గిపోయింది ఇక్కడ? పోతుంటే తగ్గింది సార్. ఎన్ని రోజులు అట్లా నడుములో వంకర పెట్టి నడిచావు? 2 నెలలు నడిచాం సార్. 2-3 నెలలు నడుములో వంకర పెట్టి నడిచాడు. హాస్పిటల్కి వెళ్తే ఏమన్నారు డాక్టర్లు? ఆపరేషన్ చేస్తున్నారు సార్. నడానికి జీవితం నాశనం అయిపోతుండే. అక్కడ పనిచేయటానికి పందిరిలేటకి వచ్చాడు ఇలా బావమరిదో ఎవరో మరి. అయితే ఆయన చెప్పారు, రే పలానా చాటుకి వెళ్ళరా అంటే ఈయన వచ్చాడు. ఇక్కడ మొత్తంగానే ఏసై బాగు చేశాడు. నడుము ఆపరేషన్ లేదు. టాబ్లెట్లు ఉన్నాయి ఏమన్నా? లేవు సార్. ఆపరేషన్ లేదు, టాబ్లెట్ లేవు. సరే, ఇది ఇలాగ అయిపోయి నేను తగ్గుబడి ఇక చర్చికి రావట్లేదు, మానేశాడు. అయిపోయింది. ఆమె వెళ్తుందంట చర్చికి. వెళ్తుందా? వెళ్తారు సార్. నేను వెళ్ళడం. ఇప్పుడు మీ భార్యకి ఏమైంది? మన బైక్ మించి కింద పడేది సార్. నువ్వే పడేసావా? నేనే. ఇద్దరు. ఈయన మంచిగా అయిపోయాడు కదా ఈ మధ్య. ఇప్పుడు మంచిగా అయిపోయి ఎంతకాలం అయింది నువ్వు? మంచిగా అయిపోయి ఒక 8-9 నెలలుగా ఒకసారి. ఈ మధ్యలో చర్చిని చూడలే. కానీ ఏం జరిగిందో భార్యను ఎక్కించుకుని వెళ్తున్నాడు. పాప మా పిల్ల విశ్వాసం, మంచి విశ్వాసం, నెంబర్ 1 విశ్వాసం. మరి ఎట్లయిందో? జారిపోయిందా? పడిపోయారా? పడిపోయింది సార్. నేను చిన్న పిల్లలు ఏమో పెళ్లికి పోయి వస్తున్నాము. పెళ్లికి వెళ్ళి వస్తున్నారా? పడిపోయిందంట. అప్పుడు ఏమైంది? పడిపోతే ఏమైంది? త్వరగా చెప్పయ్యా. పడిపోయినాక లేవలే సార్. చక్కగా హాస్పిటల్ తీసుకుపోయినా. అయితే తలకాయ పగిలిపోయిందా? తలకాయ పగిలింది సార్. ఇంకేమేమి పగిలింది? ఏడలేదు, తలకాయ ఒకటే. ఏమన్నారు మరి హాస్పిటల్లో? హాస్పిటల్ ఆపరేషన్. ఇక్కడికి వచ్చాడు శనివారం. ఎన్ని వారాల క్రితం వచ్చావు? 3 వారాలు అవుతుంది సార్. ఏమని చెప్పారు తెలుసా? ఇక నాకేదో అవుతుంది అంటే ఇక నేను పోతానని చెప్పేసిందంట. ఎవరన్నా అమ్మ నువ్వెవరని చెప్తావా? నువ్వేమవుతావు? నీ బిడ్డేనా? ఆమెకి మైకి పెట్టండి. మాట్లాడలే సారు. కోమలకి వెళ్ళిపోయినట్టు మాట్లాడలే. ఆ పిల్లకి తలకి ఆపరేషన్ చేసి ఇక్కడ పెట్టారు. అది సార్ మీ ద్వారానే బతికింది. అక్కడ దవాఖానులు ఆనమాల పుణ్యం కానీ దేవుడి ద్వారానే బతుకుతుంది. నోరంతా ఏదోలాగా అయిపోయి ఎట్లయింది చెప్పు? నోరు మొత్తం పిడిచా, లోపలికి నాలుక వీరుసుకపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. ఆ పిల్లది పొజిషన్ లాస్ట్ స్టేజ్ అన్నట్టు. ఇక్కడ పట్టుకురావంటే లేదని మాకు అర్థం కాలేదని హాస్పిటల్ కొట్లకి తీసుకెళ్లారు. వాళ్ళ తలకే బగలు కొట్టేశారు మొత్తం.
పగలగొట్టి ఆ పేరు తీసుకు ఇక్కడ పెట్టారు. ఇక పెట్టాక ఆ బిడ్డ పరిచి చూడు, ఇక మాట లేదు, నోరులో ఏమి పోయిటకి లేదు. ఈ చూపు ఉందమ్మా, నమ్మకం కూడా చెప్పలేదు సార్. అందులో పోతుంటే నమ్మకం లేదు, నమ్మకం లేదు అన్నారు. అప్పుడు నేను గుర్తొచ్చాను మనోడికి. చేసుకుని చిన్న ప్రార్థన చేసాం. ఎట్లా ఉందా మీకు అప్పటి నుంచి? ఇవాళ బ్రతికి బట్టగట్టిందంటే హాస్పిటల్ మన ప్రార్థన మన ద్వారాగా, హాస్పిటల్ కాదు. అసలు వదిలేసుకున్నారు కదా ఆశ మొత్తం. రీఛార్జ్ చేసిరు సార్. ఇప్పుడు పొద్దుగాల నీకు ప్రార్థన చేపియమని చేపించినాం కదా, నువ్వు చేసినాక మళ్ళీ ఎమ్మడే రీఛార్జ్ చేసిరు సార్. మళ్ళీ ఈడంగా అట్లే ఇంటికి తీసుకోపోలే, ఈడికి ఆటో వచ్చింది కదా, ఇంటి నుంచి ఇటే దిగొచ్చావా? చప్పట్లు కొట్టండి. అమ్మ తల్లి నువ్వు మాట్లాడు, అందరితో మాట్లాడు. అసలు నువ్వేమనుకున్నావు అమ్మా? నీ పేరు వెంకటమ్మ. వెంకటమ్మ గొంతుకురా, మాట కూడా తెప్పిస్తాను మాట ఇచ్చాను అయ్యా, నీకు గుర్తుందా? మాటలేదన్నావు కదా, ఆ మాట నేను ఇస్తానని కూడా మాట ఇచ్చాను. ఇప్పుడు మాట ఉందా? మాట వస్తుందా వెంకటమ్మకి? మాట వస్తుంది, మంచిగా ఉంటుంది సార్. తింటుంది, కొంచెం ఇడ్లీ తింటుంది. పడిపోయినప్పుడు సారు గొంతుకు బాగా గుద్దుకుంది సార్. గొంతు గుద్దుకుందంట పాపం. ఆవిడ చూడు ఎంత అండి. నేను చెప్తున్నానండి, నిజంగా నేను ఇక్కడ ప్రార్థన చేయకపోతే ఇప్పుడు ఆమె నోరు లేదు, మాట పడిపోయింది. ఇక మనిషి ఆగమైపోతుంది, ఇక చనిపోద్ది అన్నాక నాకు ఫోన్ చేసి నూనెకి వాటర్కి వచ్చారు వాళ్ళు. ఇవాళ ఆ స్టేజ్లో దేవుడి దయవల్ల తలలో ఆపరేషన్ చేసిన వాళ్ళకి మీరు చెప్పండి, ఈ సైడ్ చేస్తే ఈ సైడ్ కన్ను పోద్ది, చెయ్యి పోద్ది, కాదు. నిజమా అబద్ధమా చెప్పండి. డాక్టర్లు ముందే చెప్తారు, అబద్ధం అన్న వాళ్ళు చెయ్యొత్తండి. అబద్ధమా నిజమా? నిజమన్న వాళ్ళు చెయ్యొత్తండి. ఇవాళ బిడ్డ చేతులు 2 బాగానే ఉన్నాయి, కాళ్ళు బాగానే ఉన్నాయి, కన్నులు బాగానే ఉన్నాయి, మాట కూడా వచ్చేసింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇది దేవుని శక్తి, మనుషులది నాది కాదు, దేవుని శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి డెత్ పొజిషన్ వాళ్ళు, నేనేమన్నా మైక్ తీసుకోమా, నేనేమన్నా మీ హాస్పిటల్కి వచ్చానా? రాలే సార్. నువ్వు ఎట్లా జరిగింది ఇదంతా? ఈయనకి నేనేమైనా హాస్పిటల్కి వచ్చానా? ఏం రాలేదు సార్. అంతా ఎలా జరిగింది ఇదంతా ప్రాసెస్? నీ ఫోన్లోనే, ఓటి ఫోన్ ద్వారానే చచ్చిపోయే వాళ్ళు కూడా బ్రతుకుతారు, వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళు బ్రతుకుతారు, కోమలో ఉన్న వాళ్ళు బతుకుతున్నారు. చప్పలు కొట్టి ప్రభుని మహిమపరచండి. ఇప్పుడు ఆ బిడ్డ పొజిషన్ టు డెత్ పొజిషన్, ఫోన్లో మాట్లాడుతుండగానే దేవుడు కార్యం చేశాడు. అసలు నిద్ర అంటే పోయేది కదండి. ప్రార్థన చేయగానే నిద్రపోయింది. అదే నిద్రపోయింది సార్. ప్రార్థన ఈ రోజు ప్రార్థన చేస్తాం, ఆ రాత్రి మంచి నిద్ర. చప్పట్లు కొట్టాను గట్టిగా. అసలు పాపం వీళ్ళు పేదవాళ్ళు కాబట్టి సరిపోయింది. ఇది ఎంత ఆనందమైన విషయము. చప్పట్లు కొట్టండి. చూడండి, ఆపరేషన్ చేసిన మనిషి అలాగ ఉంది కదా, తీయమ్మ ముసుగు తీయమ్మ బాబో. కన్ను కానీ కాలు కానీ చేయి కానీ ఏమన్నా వంకర ఉందా? చేతులు ఎత్తమ్మా వెంకటమ్మ. దెబ్బలు చూడండి, చేతులు అన్నీ మంచిగా ఉన్నాయా? ఆ మనిషి వాళ్ళ దేవుని మహాకృప బట్టి 25 రోజుల ఆపరేషన్లో నిద్ర లేదు, తిండి లేదు, తెప్పలేని మనిషిని దేవుడు బాగు చేసి చక్కగా ఏ అవయవం డ్యామేజ్ కాకుండా తలలో ఆపరేషన్ చేసి ఇక్కడ పెడతారు కదా. అప్పుడు ఎంత ప్రాబ్లం అయితే చెప్పండి. నిజంగా లక్షలు ఖర్చు అయితే అది గవర్నమెంట్ ద్వారా అయిందమ్మా, డబ్బులు ఏం ఖర్చు అవ్వలేదు కదా. చప్పులు కొట్టి ప్రభుని కదా. మీరు చర్చికి రావాలి క్రమంగా, తప్పులు చేయొద్దు. ఈ పాపాలు చేసి చూడు, అమ్మ చనిపోతే ఏమైపోతుండే చెప్పు. ఇక్కడే కదా ఇల్లు, ఇగో పక్కనేనా సార్? ఊళ్ళో ఉన్న ఇల్లు కట్టుకుంటున్నాం. ఊరెళ్ళారా? సరే వెళ్ళండి. ఇక చప్పులు కొట్టండి గట్టిగా. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. అనంతమ్మ మైక్ తీసుకో. నీ పేరు అనంతమేనా? సార్ అంతకుముందు ఎప్పుడు వచ్చావు సార్? నేను 5 నెలలు అయింది సార్ వచ్చి. నేను ఏం బాధతో వచ్చావు సార్? నేను లంచ్ ప్రాబ్లం అని వచ్చిన సార్. అయితే నాకు అంతా మంచిగా అయింది సార్. నాకు కొంచెం దగ్గుంది సార్, నాకు ఆయాసం అవుతుంది. ఓకే అదొకటే బ్యాలెన్స్ ఉందా? ఇంకేమైనా ఇబ్బంది ఉందా? ఆయాసం అలాంటి ఏమైనా ఉందా? ఆయాసం కొంచెం దగ్గు వస్తుంది సార్ నాకు. సరే ఇవాళ మేము ప్రార్థన చేస్తాం, అది కూడా క్లోజ్ అయిపోయింది అంతే కదా. ఏ హాస్పిటల్ చూపించు? లంగ్స్ ఇన్ఫెక్షన్ ఏ హాస్పిటల్ చూపించుకున్నావు? నిమ్సా? ఓకే. అంటే వనపర్తి కదా మీది? అవును సార్, వనపర్తి అమర్జింత. నువ్వు ఒకదాని వచ్చావు, ఇంకెవరైనా వచ్చారా? మన బిడ్డ వచ్చింది సార్.
ఏది నీ బిడ్డ గుర్తుపడతలేదు నేను. అమ్మారా ఆవిడేం పని చేస్తుంది సిస్టర్? సార్ ఇక్కడనే ఉంటుంది సార్, ఆమె పని ఇక్కడనే కాలేజ్ చెప్తుంది. టీచరా? ఓకే. పూర్తిగా తగ్గిపోయిందాక? తగ్గింది సార్. తగ్గేముందులే, చిన్న నువ్వు ఒక ఫోన్ చేసినట్టు కొంచెమే ఆ చిన్న మీరు ఎవ్వరు రాసింది ఇక్కడ చెప్పబడదు. ఇక్కడ ఆమె రాసింది వేరు. అనంతమ్మ ఏంటి అని ఇంత ముందు వచ్చాను, అంది లంగ్స్ ఇన్ఫెక్షన్తో వచ్చాను, ఇప్పుడు మంచిగా ఉంది, కొంచెం దగ్గు ఆయాసం అంతే రాసింది. కానీ ఆమె నడువులో నొప్పి చెప్పలేదు, నొసల్లో నొప్పి చెప్పలే. నిజం చెప్పు, నువ్వేంటి అసలు నీ పరిస్థితి ఏంటి? సార్ నాకు దగ్గు వచ్చి నువ్వు అన్నట్లు సార్ నాకు తల నొస్తుంటుంది, ఈ నడుము కూడా ఇట్లా పట్టేసినట్టు ఉంటుంది సార్. ఈ మధ్యలో అయింది అట్లా. అవునా? ఇది వాస్తవం. దీంట్లో రాపిచ్చావా? రాపియలేదు సార్ నేను. హల్లెలూయా చెప్పండి. ఏ ఒక్క వ్యక్తి ఏమీ చెప్పదు, పరిశుద్ధాత్మ తండ్రి అద్భుతాలు చేస్తాడు. ఆ వరం నాకు ఉంది, అందువలన మీ అందరు బాగు చేస్తానని చెప్పగలను. లేదంటే ఇద్దరు ముగ్గురు కూడా చేయలేము, తెలుసా? ఎంతలో గడ్డ? ఎంత కొడుకు ఎంత ఉండేది మీ అమ్మకి అప్పుడు? ఇదిగో చూడండి, ఈమె కొడుకు ఎంతమంది పిల్లలు ఉన్నట్టున్నారు అప్పుడు? నిండు నెలలు ఉన్నట్టు, ప్రెగ్నెంట్ తోటి ఉన్నట్టు. ఎందులో కొడుకు? ఈ పిల్ల పెద్దది, చిన్నది, వీళ్ళిద్దరు కూతుర్లకే బర్త్డే రాలే. ఈమె పాపము ఎంతో టీవీలో చూసి ఈ కొడుకు ఇట్లా ఉంది. డాక్టర్లు ఏమన్నారమ్మా? డాక్టర్లు బతకరన్నారు. డాక్టర్లు ఏమన్నారు? ఇంతలో కొడుకు వచ్చింది, నీరు వచ్చేసింది. ఏమన్నారు అది నాకు నువ్వు చెప్పు. నాకు అన్నారు కదా, ఈమెకి చాలా గడ్డలు అయినాయి, లివర్ ప్రాబ్లం ఉంది, నోట్ల నుంచి రక్తం పడుతుంది, బతుకుతో. ఎంత రక్తం పడేది? చాలా పడ్డది, 2 బకెట్లు అంతా పడ్డది. ఏ హాస్పిటల్ అది? కిమ్స్ హాస్పిటల్. ఎక్కడ? హైదరాబాద్ లోనా? కిమ్స్ హాస్పిటల్ చూపించుకోగలిగారా? డబ్బులు ఉన్నాయా? అప్పుడు అప్పు తెచ్చుకుని ఇంత పెద్ద కొడుకు రక్తం నోట్లోంచి పడతాం, పెద్ద కొడుకు అంటే. ఒకసారి లివర్ కి బ్యాండేజ్ చేశారు, ఒకసారి ఇక్కడ లోన దానికి ప్రాబ్లం అని ఇక్కడ 2 సార్లు ఈ మనిషి ఇట్లా నడవలేని స్థితిలో వచ్చిందండి. భర్త ఏం చేశాడు తెలుసా? ఏదో వేయందో ఇక్కడ దాకా వచ్చాడు భర్త, వదిలేసి వెళ్ళిపోయాడు. ఈమె దగ్గర ఉన్న డబ్బులు కూడా లాక్కుని వెళ్ళిపోయాడు తాగటాకి. ఈమె ఏడ్చుకుంటే ఇక్కడ నిలబడింది. అమ్మ నువ్వు ఏడవకు, దేవుడు ఉన్నాడు మనకి, నేను తగ్గిస్తా ఆ కొడుకుని. ఇంత పెద్ద కొడుకు అంటే అదే 1-2 పిల్లలు ఉంటే వస్తా చూడు, అంత పెద్ద కొడుకుతో వచ్చావు, బాధపడకని ప్రార్థన చేశానమ్మా. ఈ పిల్లందంట. ఏమన్నా నువ్వు చెప్పు అసలు ఆ టైంలో నిజంగా ఏమన్నా యథార్థం చెప్పు. ఎక్కడ పని చేస్తావు నువ్వు? ఏ హాస్పిటల్లో చేస్తావు? ఎక్కడది? ఖమ్మంలో. ఏమన్నా మీ అమ్మని అతను తగ్గిద్దా అన్నావా? ఏమన్నా మీ అమ్మని ఏమన్నా? నీకు భాస్కర్ ప్రార్థన చేస్తారా? తగ్గిద్దా అన్నారు. అర్థమైందా? తల్లి అంటే ఇష్టం లేక కాదు, ఇంత పెద్దగా ఉంది రక్తం. ఎందుకన్నావు ఆ మాట? 2 బకెట్ల రక్తం కట్టేశారు. కక్కుతుంది, రక్తం కక్కుతుంది, కొడుకు చూసి ఎంత ఎత్తున ఉంది. హాస్పిటల్ కాంది అంత. కిమ్స్ హాస్పిటల్నా? ఏ హాస్పిటల్ అది? కిమ్స్ హాస్పిటల్ కూడా కాంది అవుతుందా అన్నట్టుగా నువ్వు వెళ్తున్నావా అవుతుందా అన్నట్టుగా పిల్ల నిరుత్సాహపడితే ఈ పిల్లని తీసుకుని వచ్చిందండి ఈ తల్లి. భర్తను కూడా తెచ్చింది. భర్త ఇప్పుడే వస్తానాగా డబ్బులు ఇటీ అని డబ్బులు తీసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే నమ్మకం లేకో లేదా ఇంకోటో ఏమో ఆ బాధతో వచ్చింది ఈ తల్లి. ఇవాళ కడుపు మామూలు అయిపోయింది. మొన్న కూడా మధ్య ఒకసారి ఫోన్ చేసి నాకు ప్రెగ్నెంట్ అని అన్నట్టుగా అనుకుంటున్నారు అందరూ అని బాధపడితే నువ్వేం బాధపడకమ్మా, మనుషులకి ఎందుకు సిగ్గుపడతావు, దేవుడి కోసం చూడు, నీకు తగ్గిపోద్దని నేను ప్రార్థన చేశాను. ఇప్పుడు ఎట్లా ఉందమ్మా? తింటున్నావా? ఊరు చెప్పు. ఊరు సీరోలు మాది. అంటే ఏ జిల్లా? మా సీరోలు మండలం, వరంగల్ డిస్ట్రిక్ట్ మాది. ఊరేది? సీరోలు మండలమా? ఇప్పుడు మీరు అందరూ సంతోషంగా ఉన్నారా? మీ నాన్న ఏమైనా మారాడా? అట్లా ఉన్నాడా? అందరూ ప్రార్థన చేయండి. వచ్చే వారం శనివారం ఇక్కడ ప్రార్థన ఉంటుంది. మీరు బాగుపడి మీ పక్కన వాళ్ళు చచ్చిపోకుండా, వాళ్ళు చచ్చిపోయారు అన్న ఉద్దేశం ఉంది. కొంతమంది కుళ్ళోళ్ళు ఉంటారు ఏంటంటే ఇక్కడ తగ్గించుకున్నగా నేను చెప్పకూడదు, వాళ్ళకి ఎందుకు తగ్గాలని. కొంతమంది కుళ్ళోళ్ళు ఉన్నారు, కొంతమంది మంచోళ్ళు ఉన్నారు. మంచోళ్ళుగా మనం ఉండాలి కదా, దారి చూపించాలి, మార్గం చూపించాలి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. కళమ్మ కర్ణాకల్ నల్గొండ నుంచి వచ్చి కిడ్నీ ప్రాబ్లం ప్రార్థన చేయించుకున్నాము, పూర్తిగా తగ్గిపోయింది. చెప్పు ఏమైంది నీకు? మంచిగానే సారా అయిపోయింది.
ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి కాళ్ళు ఆసినాయి. కాళ్ళు వాపుల కాళ్ళు ఇప్పుడు మంచిగా అయిపోయినా చూపిస్తున్నా చూడండి. కిడ్నీ ప్రాబ్లం అంట. ఇంకెవరన్నా ఉన్నారా మీ వాళ్ళు? ఎవరు ఉన్నారు ఇంకా? మా పాప ఉంది. మీ కూతురు. ఇంకా ఈమెకి కొడుక? ఆయన ఎవరు? మా బావ. ఈయన మీ బావ. ఈమె నీకేమైతుంది? అమ్మ. మీ అమ్మగారా? మీ కూతురుకి కాళ్ళు నొప్పి ఉంది కదా? ఓకే, మీరే. ఓకే ఓకే, సబ్బులు కొట్టాం గట్టిగా. ఇప్పుడు మీ అమ్మగారు కదా? అవునండి. క్రియాటిన్ ఫస్ట్ 1.7 ఉంటుంది, ఇప్పుడు 1.1 వచ్చింది గారు. 1.1 అది అసలు సబ్బులు కొట్టండి. ఎన్ని సంవత్సరాలు బాధపడింది ఆవిడ? ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి ఇంత ముందు ఉండే. చాలా అంటే ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాల క్రితం ఉండే సార్. ఇది 15 సంవత్సరాల క్రితం ఉండే. 15 సంవత్సరాల క్రితం కిడ్నీ ప్రాబ్లం ఉందా? దేవుడు నమ్ముకుంది 15 సంవత్సరాల నుంచి. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది సార్ నొప్పి. మళ్ళీ వచ్చిందా? మళ్ళీ క్రియాటిన్ మళ్ళీ పెరిగింది. ఇక్కడికి వచ్చి స్పాన్సర్ చేసుకున్నాక తగ్గిపోయిందా? స్పాన్సర్ చేసుకున్నాక. అవునాయి గారు. చప్పులు కొట్టండి గట్టిగా. ఏం పేరు నీ పేరు? మళ్ళీ చెప్పు. కలమ్మ. మీది ఎవరది? 5 సంవత్సరాల కింద కాళ్ళు ఆసినాయి. కాళ్ళు వాపులు. కాళ్ళు ఆస్తుంటే అట్టనే పేరుకుపోతూనే ఉన్నా, వస్తూనే ఉన్నా. ఇక నూనె గట్ట రుద్దుకుంటూనే ఉన్నా. రుద్దుకుంటుంటే ఇక ఉంటుంటే ఇక కాళ్ళు ఇట్లా ఆస్తున్నాయిందని హాస్పిటల్ పోతే మరి కిడ్నీల ప్రాబ్లం అని చెప్పిండ్రు. చెప్తే 4 పోయి 7 అయ్యింది. 7కు పోతే మళ్ళీ అది పెడతారు కదా కిడ్నీలు కడుగుతుంది. 8 వస్తే అది పెడతారా అని అన్నాడు. సర్లే అని ఇడికొచ్చినాక నాకు మంచిగా స్వస్థత కలిగింది. ఇంకా ఇప్పుడు మళ్ళీ అప్పుడప్పుడు నిజాలే చెప్పాలా? సైతాన్ శోధిస్తుంది. అది వదిలే. కిడ్నీల సంగతి. కిడ్నీలు అంటే ఇప్పుడు ఒక్క చెస్ట్ ఉందంట, ఆ చెస్ట్ చేయాలని డాక్టర్ చెప్పిండు. ఓకే, మరి పూర్తిగా హ్యాపీయా? మమ్మీది పూర్తిగా హ్యాపీ అయినా? చప్పలు కొట్టండి గట్టిగా. 7 అలా వెళ్ళిందంటే సాక్షి చెప్తాను వచ్చింది. మీరు సాక్షి చెప్పడానికి వచ్చారా? మీ కూతురు కూడా ప్రాబ్లం ఉంది కదా? అది నేను ఇప్పుడు చూస్తాను. ఓకేనా? కిడ్నీలు ఇప్పుడు నార్మల్ అయినాయి అంట తల్లికి. చప్పలు కొట్టి ప్రాబ్లం కనపచ్చాడు. సైతాన్ ఏదో శోధిస్తున్నా అంటే అదేమంటుంది? సైతాన్ ఏమంటుంది? భయం అయితే నాయన. భయమా? భయం అయ్యి అన్నం తిందామన్నా అన్నం తినబుద్ధి అయితే లేదు. గట్టు తిక్క అవుతుంది. ఇక అక్కడ కడుపులో గూగులు లేస్తుంది. ఒకసారి అన్నం ఆకలి అవుతుంది, ఒకసారి ఆకలి కాదు. ఓకే, అది ఒకటేనగా. సైతాన్ ఎంత ఇక్కడ తగ్గదా? అది కిడ్నీయే 7కి వెళ్ళింది, నార్మల్కి వచ్చిందంటే సైతాన్ ఎంత ఏమైనా పడుతుందా? ఉంటది అంటవా? ఇక ఇంకెందుకు ఉంటది? ఇక్కడికి వచ్చినాం, మన కాడికి వచ్చినాక. మరి నువ్వు అది ఎందుకు అనట్లేదు? ఇంకా నాకు నిజాలు చెప్పాలి. ఎప్పుడైనా మైక్ లో లైవ్ లో నిజమే సార్. తగ్గిందా? తగ్గింది. తగ్గలేదనే చెప్పాలి. తగ్గకపోతే కారణం కూడా నేను చెప్తా. ఓకేనా? సైతాన్ కూడా వదిలేస్తుందా? ఉంటదా? పోతది. మన కింద ఎంత అది. అంతేనా? ఎన్ని చర్చిలు కూడా తిరుగుతావు కదా నువ్వు? పోతున్నాడు ఆయన. ప్రతి ఆదివారం పోతుందా? కనగలేనా మీది? కన్యకల్. అదే మీ ఊరు చాలా మంది వస్తారు ఇక్కడ. చాలా మంది వస్తారు. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తితో పీడింపబడుతున్నట్లయితే రండి. నజరుడేస్తున్నాములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కుంటివాళ్ళు నడుస్తున్నారు, గుడ్డివాళ్ళు చూపు పొందుతున్నారు, కుష్టి వ్యాధులు తగ్గిపోతున్నాయి, అనేకమైన బలహీనతలు తగ్గిపోతున్నాయి. బలహీన ఆత్మలన్నీ నామములో వెళ్ళిపోవాలి. టీవీలో చూసి మీ గురించి చెప్పగానే నేను ఎట్లా వెళ్ళాలి అని చెప్పి చాలా ఆశ, నాకు నిజంగా ఆశ కలిగిన హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు నా జీవితంలో. మరి ఆ నొప్పి రాకుండా ఇప్పటికీ చాలా ప్రశాంతంగా ఉంది. నా పేరు సుప్రియ అండి. నాకు 6 months బ్యాక్ నేను హాస్పిటల్కి వెళ్తే బ్రెస్ట్లో గడ్డు ఉంది, సర్జరీ చేయాలని చెప్పి చేసిండ్రు.
చేసిన తర్వాత మళ్ళీ అది క్యాన్సరు, బ్రెస్ట్ మొత్తం తీసేయాలని చెప్పిండ్రు. నేను బాధపడుతున్నా. ఒకరోజు మా నాన్న అన్నారు, నేను ఒక ప్రోగ్రాం చూస్తాను, గుర్రంగూడ సుదర్శనమయ్య గారు, నేను అక్కడికి తీసుకెళ్తా అని చెప్పిండ్రు. తీసుకెళ్ళిండ్రు. వెళ్ళిన తర్వాత అయ్యగారు చూడగానే, సుప్రియ నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు, నీకు దేవుడు స్వస్థతనిస్తాడు అన్నారు. అయ్యగారు చెప్పినట్టు సర్జరీ జరగదు అని చెప్పిండ్రు. సర్జరీ జరగలేదు. 6 months అవుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు ఏ ప్రాబ్లం లేదు. నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే కారణం ఈ దైవజనులు. నిజంగా దేవుడికి వందనాలు, అయ్యగారికి కూడా వందనాలు. కానించి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను. ఇంటికి వెళ్ళంగానే జ్వరము మళ్ళీ వస్తుంది అయ్యా. విజయవాడలో చూపించుకున్నామయ్యా, మళ్ళీ తగ్గిందని ఇంటికి వచ్చామయ్యా. మళ్ళీ సెంటినీ హాస్పిటల్ ఆడికి వెళ్ళానయ్యా, జ్వరం వచ్చిందని. ఆడ 10 రోజులు 15 రోజులు ఉన్నాను. ఆడ తగ్గలేదు. మా పిల్లి చెప్పిందయ్యా, ఏమని? అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు హైదరాబాద్లో, తగ్గిద్ది, నువ్వు ఆడికి వెళ్ళి అయ్యా తగ్గిద్దిరా నీకు అని అంటే, ఆమె ఆడకు తీసుకెళ్ళండి లేకపోతే నేను చచ్చిపోయేటట్టున్నాను. 10 రోజులు అయిన తర్వాత సారు మేనగాళ్ళు ఫోన్ చేసింది సార్, పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు, తగ్గిపోతే తీసుకెళ్ళి మామయ్య అందు నన్ను. అయితే నేను హాస్పిటల్లో తీసుకురావాలంటే టెచ్చరి మీద తీసుకురావాలి పిల్లోడిని. డాక్టర్ గారిని వాళ్ళని అడిగితేను తీసుకెళ్తాం కుదరదు, తీసుకెళ్తే రావటం పడదు, అట్టి పెట్టమన్నారు సారు. ఇక అట్టి పెట్టాం, ఇంటికి వచ్చాం. మళ్ళీ జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన తర్వాత మళ్ళీ మీ వాక్యం విన్నాము చెల్లో, విని మాకు సంతోషం కలిగింది. మీరు ప్రార్థన చేసిన కానీ ఇప్పటి వరకు జ్వరం లేదు సార్. చప్పట్లు కొట్టండి. ఆయన ప్రజలని మీ అందరికీ దేవుడు విడుదల, స్వస్థత, ఆశీర్వాదం ఇచ్చునుగాక. ఆమేన్. మాది ఆంధ్ర అండి, ఈస్ట్ గోదావరి దగ్గర కొత్తపేట అండి. ఆ పాప 2 కవల పిల్లలండి. వాళ్ళు ఒక పెద్ద పాప అండి, ఈమె 19 సంవత్సరాలండి. 2 కవల్స్ మాట అండి. చదువుకునే టైంలో చిన్నగా వచ్చిందండి, ఫిట్స్ అని చిన్నగా వచ్చిందండి. 9th క్లాస్ చదివిన టైంలో ఇంకా వాళ్ళు ఆ పాప గురించి ఇంకా వీళ్ళు బెంగపడి మ్యారేజ్ చేసేస్తే తగ్గిపోతే, పెద్దలు ఉంటారు కదండి పెద్దోళ్ళు, మ్యారేజ్ చేసేస్తే బాగుంటుంది, అది కవర్ అయిపోద్ది అని చెప్పన్నప్పుడు వీళ్ళ దగ్గరోళ్ళు 2 అన్నదమ్ములు. అయితే వీళ్ళు కొంచెం దగ్గరోళ్ళు అండి, మా తమ్ముడు కొంచెం దగ్గరోళ్ళు. మ్యారేజ్ చేసేసామండి. 19 సంవత్సరాల పాపలు 2 కూడా, 5 సంవత్సరాలు తేడా అండి పుట్టినప్పుడు. అయితే మ్యారేజ్ అయిన తర్వాత అండి 2 సార్లు ఈ పాపకి ప్రెగ్నెంట్ పోయిందండి. అయితే ఏమైందంటే ఆమె సడన్గా బాత్రూంలో పడిపోవడం జరిగిందండి. ఈ ప్రెగ్నెంట్ 6వ నెల అండి. అప్పటికి ప్రెగ్నెంట్ లో పడిపోవడం జరిగితే బాత్రూంలో వీళ్ళ అమ్మగారు ఈయన తీసుకుని హాస్పిటల్ తీసుకెళ్లారండి. తీసుకెళ్తే రాజమండ్రిలో ఆదర్శ హాస్పిటల్ అనండి దానికి తీసుకెళ్లారండి. సీరియస్ ఇక్కడ ఉండాలి అని ఒక 1 వారం రోజులు అక్కడ కొంచెం డబ్బులు బాగా ఎక్కువ, ఒక 1 వారం 10 రోజులు పెట్టండి. ఏమీ తగ్గకుండా ఏం చేశారంటే, ఇది కొంచెం క్రిమేపా తగ్గుతుంది తీసుకుపోండి అంటే, నన్ను రమ్మనంటే వెళ్ళి నేనే తీసుకొచ్చేసానండి. ఇంటికి తీసుకెళ్తేలోకి ఇంకా ఆమె ఇంకా కోమలోకి వెళ్ళిపోయింది. మాకు ఉంటుందండి ఒక 50 కిలోమీటర్లు ఉంటుందండి మా ఊరికని, రాజమండ్రికిని. ఆమె బాగా కోమలోకి వెళ్ళిపోతే మళ్ళీ ఆ రోజుకి ఇంకొచ్చి ఏమైనా అయిపోతుందేమని ఇంటికాడ ఇంకా అలాగే ఉంది. మా భార్య వీళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తూ అలాగ ఉండిపోయింది. మల్లాడు సరిగ్గా 10-11 అని చెప్పి అందులోకి ఈ లోగంలో మా భార్యని, ఈయన్ని, మా పెద్ద బామ్మర్దిని డైలీ 3,50,000 అవుతుంది, ఉంచుతారా తీసుకుపోతారని. ఇంకా అలాగే ఇంకా ఆక్సిజన్ వెంటిలేటర్ మీద ఉంది కదండి, ఇంకేదో పెట్టేసి బయటకి అంటే డైలీ ఎంత ఏంటండి, ఒక్క రోజుకి ఎంత? 3,50,000 ఒక్క రోజుకి. ఏ హాస్పిటల్ అది? యశోద హాస్పిటల్. ఓకే. 3,50,000 అంటంతో మేమంత తామస్తపరలం కాదండి, ఏవి లేనంటోళ్ళు. ఇప్పుడు కూడా అందరూ మా ఊరు నుంచి అండి అందరూ కలెక్ట్ చేసి అలా పంపుతున్నారండి డబ్బులు. నాకు దేవుడు ఆ రోజుకి అక్కడ చేర్చిన రోజుకి నేను వచ్చిన రోజుకి ఎన్ని రోజులు ఉంది కోమాలో? ఆవిడ కోమాలో 10 రోజులు 12 రోజుల పైన ఉందండి. 15 రోజులు అని చెప్పారు. 15 రోజులు కోమలు ఉంది. అలాగే ఉందండి, మాట అదేమి లేదండి, తిండి లేదండి. పోయిన శనివారం ఈ టైంలో ఏడ్చుకుంటూ వచ్చారు మీరు. అయితే అండి ఏమైందంటే అక్కడ చేర్చేసాం కదండి, చేర్చిన తర్వాత అయ్యగారిది నెంబర్ తీసి నేను ఫోన్ చేశానండి. ఫోన్ చేస్తే
ఎవరో ఎత్తారండి, ఇక్కడ పేరు తెలవదు నాకు. ఎత్తిన తర్వాత ఇక్కడ ఎప్పుడూ నాకు తెలవదండి. అవధిలోకి ఆ రోజు ఆదివారం సండే, ఇంకా మా భార్య, ఈయన, నేను శనివారం అండి, శనివారం అండి, ఇదే రోజు అండి, కరెక్ట్గా వారం అండి. పోయిన వారానికి ఫోన్ చేసి టక్కమని, నేను అంతకు ముందు నుంచే చేస్తున్నానండి. అయితే నాకు ఫోన్లోకి అయ్యగారు అయ్యి దొరుకుతులేదు. ఎలాగేంటి అందులోకి ఇక్కడ అప్పుడు ఆమె చెప్పారండి. చెప్తే ఇలాగని చెప్పి, సరే ఇంకేం జరుగుతుంది అయ్యగారు నేను చూస్తున్నాను, నేను నమ్ముతున్నాను అని చెప్పి ఆటో కట్టించుకోనండి వచ్చామండి. ఈ లోగలో మా బామ్మర్దండి ఇంకా చెప్పలేమంటున్నారు, వచ్చేయండి తిరిగి వచ్చేయండి అన్న. అయినా సరే నేను ఎట్టు పరిస్థితులు వెళ్ళాలి అయ్యగారి దగ్గరికి, ప్రాణం నిలబెడతారు ఆయన. దేవుడి దగ్గరికి వెళ్తే ప్రాణాన్ని ఏమో పాడు చేయరని చెప్పి నేను నమ్మి ఇక్కడ తీసుకొచ్చాను. మా భార్య అందరూ వచ్చేవండి ఈ రోజున. అమ్మాయి ఎక్కడే ఉంది, కోమాలో అలాగే ఉందండి. ఇంకా డాక్టర్లు ఇంకేం చెప్తారు, మీకు తెలందే ఉందండి, కష్టం ఇలాగలాగని చెప్పి నాతో ఏమని చెప్పారంటే ఇంకా కష్టం, కానీ ఒకటి మరి చూద్దారే, మా మీద అయితే భరోసా ఏమి లేదు, మరి మీరు చేయమంటే చేస్తాం, మరి డబ్బులు కూడా ఎక్కువ అవుతాయి అన్నారు. అయినా సరే ఇంకా నేను తెగించి ఏం జరుగుతుందని అయ్యగారి దగ్గరకు వచ్చామండి. ఇదే టైం అవుతుంది. అయితే ఇంకా నేనైతే కూర్చోలేదండి ఆ రోజు. ఇలాగా ఇవ్వాలంటే ఒక అరగంట సేపు కూర్చున్నానండి. ఆ రోజు ఇంకా మనసు అది ఇంకా లేదండి, ఇంకా పోయిందనే నాకు లెక్కండి. అయితే నేను ఇక అయ్యగారి దగ్గరకు వచ్చి గబగబా సీట్లు రాయించుకున్నాండి. ఇక్కడికి వచ్చి అయ్యగారితో ప్రార్థన నీళ్ళు జిమ్మారండి మా మీద, మీరు ప్రార్థన నీళ్ళు పట్టుకుని వెళ్ళి మీరు జిమ్మి ఏదైనా చేయమన్నారండి. నేనే జిమ్మిదిలోకి ఇలా పట్టుకున్నానండి. వెంటనే ఇది ఒరిజినల్ కంటే నాదేదో కంఠం నుంచి పైనుంచి కాదండి వచ్చే మాట, ఇది నా గుండెలో నుంచి వచ్చే మాట అండి ఇది. అయ్యగారు ఆ నీళ్ళు అలాగే ఎత్తంతో కొంచెం నాకు చెయ్యి మెదిపినట్టు అనిపించి కొంచెం కదలక నాకు అనిపించిందండి. అనిపించిన తర్వాత మళ్ళీ ఇక్కడ అయ్యగారు తీసుకెళ్ళి విధానం ఉంటే మీరు తీసుకెళ్తే అయ్యగారు వస్తారని చెప్పని నాకు చెవులు చెప్పారండి ఇక్కడ. సరే అని అప్పుడు నేను ఏం అనలేదండి, వెళ్ళిపోయానండి. ఎప్పుడైతే అయ్యగారు అన్నారండి, మీకు ఏదైనా కదలకొస్తే నన్ను తీసుకెళ్ళండి, లేదంటే మీ ఇష్టం అన్నారు. అక్కడ నాకు కొంచెం ఆన్సర్ వచ్చిందండి. వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే నేను ఫోన్ చేసి అయ్యగారిని నాన్నకు సాయంత్రం తీసుకెళ్తానండి అని చెప్పి ఇలా చెప్పిన తర్వాత అండి అయ్యగారు వచ్చి ప్రార్థన చేశారండి. ప్రార్థన చేసిన తర్వాత నిన్న కూడా కొంచెం కథలకంటే వచ్చింది కానండి, కొంచెం ఎంటిలేటర్ల మీదే ఉందండి. ఈ ఏళ అయితే మొత్తం ఎంటిలేటర్లు అవి తీసేసండి. డాక్టర్ గారు పిలిచి ఈరోజు ఈమెని రిలాక్స్ హాస్పిటల్ తీసుకెళ్ళండి, బాగుంది మనిషి. ఆ హాస్పిటల్లో కొద్ది రోజులు మీరు ఏంటంటే ఈ తలలో కొంచెం నరాలు ఉబ్బినాయి అన్నారండి లైట్గా, దాని గురించి మీరు అక్కడ పెడితే రిలాక్స్ అయిపోద్ది, బాగుంటుందని అన్నారండి. ఆ మాట తెలుసుకుని పొద్దున్నే చెప్పారండి 10 గంటలకి. ఇక్కడికి మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి సాక్ష్యం నేనేమనుకున్నానంటే ఈరోజు నేను ఒక్కనే కాదండి సాక్ష్యం చెప్తాను, మా ఊళ్ళో అందరి చేత చెప్పిందారే, పాపం తీసుకుని వద్దారని చెప్పి అనుకున్నాను తప్పండి. ఇక్కడికి వద్దులోకి అమ్మగారు అన్నారు, ఇప్పుడు సాక్ష్యం చెప్పారండి మీరు ఇద్దరు వచ్చారు కదా అని చెప్పిన గురించి మా ఊళ్ళో అందరూ కూడా పాపను కూడా ఇక్కడ తీసుకొస్తానండి. ఇప్పుడు 7వ నెలండి పాపకి, లోపల బేబీ కూడా అంతా బాగుందని అంటున్నారండి. అదే మా సంతోషం అండి. పొద్దున్న నేను చెప్తాను, ఈయన తండ్రి, ఈయనకి 2 పిల్లలు అంటే కవల పిల్లలు అన్నట్టు, వాళ్ళకి 2 పెళ్ళని. ఈ పాప పేరేంటి? ప్రణీత. ఈమె పెద్దది, ఆమె చిన్నది. 3 నెలలు ఆవిడకి ముందు వచ్చింది గర్భం, తర్వాత వచ్చింది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పిల్లకి ఇప్పుడు 7వ నెల పిల్ల కొడుకు. 7వ నెల పోయిన శనివారం వీళ్ళు ఏడ్చుకుంటా, భక్తులు కాదు కదా, ముఖాలు ఇసలు రూపాయలే లేవు ఇలాంటిది, ఏడ్చుకుంటా మొత్తం 3, 4, 5 వచ్చేసారు. అక్కడ విషయం ఏంటంటే ఫిట్స్ వచ్చేస్తుంది అంటున్నారు కదా, ఫిట్స్ వచ్చేస్తుంది. అలాగే 2 కళ్ళు కూడా పోయినాయి. 2 కళ్ళు పోయినాయి, కోమలో ఉంది. లోపల బిడ్డ దేవుని కృపటి బాగానే ఉంది, చప్పులు కొట్టండి. నేను ఒకటే చెప్పాను, మీరు వెళ్ళి ప్రార్థన నీళ్ళు చల్లండి, అంతా సెట్ అయిపోతాయి, భయపడక్కర్లేదు. మీకు ఏదైనా ఇంకా అనిపిస్తే నేను ఇంటికి అక్కడికి వస్తానని చెప్పేసి అయిపోయింది. అక్కడితో వెళ్ళిన తర్వాత తెల్లారి కళ్ళు తెరిచిందా? తెరిచిందండి. కళ్ళు తెరిచిందా? ఎన్నో రోజు అది? 3వ రోజునండి. 3వ రోజు. నేను వచ్చిన తెల్లారా మీరు ఫోన్ చేశారు కదా? 3వ రోజు. 3వ రోజా? ఆ రోజు మీరు వచ్చిన 3వ రోజు కళ్ళు తెరిచింది. చప్పలు కొట్టండి గట్టిగా. ఫిడ్స్ విషయంలో వదిలేయండి, కళ్ళు కూడా వస్తాయి. రిపోర్ట్ లో వాళ్ళు ఏది చెప్పినా మీరు భయపడక్కర్లేదు, అన్ని నార్మల్ వస్తాయి. అన్ని నార్మల్ వచ్చినాయి. చప్పలు కొట్టండి గట్టిగా. ఏ విషయంలో ఆ బిడ్డకి శోధన లేదు. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే బిడ్డ, లోపల బిడ్డ, ఈమె కోమలో ఉంది, లోపల బిడ్డ చక్కగా ఆడుకుంటుంది లోపల. హల్లెలూయా, చక్కగా ఆడుకుంటుంది.
ఈ తండ్రి అయితే ఇద్దరు కమల పిల్లలు కదా. ఇప్పుడు నాకు అనిపించింది ఉట్టి మనిషి అయితే అది వేరే సంగతి, లోపల బెడ్ కూడా ఉంది, ఈమె అన్కాన్షియస్లో ఉంది. అసలు మామూలు ఏడుపు అదండి వీళ్ళు. అసలు వీళ్ళు ఏడుపులు ఇక ఎక్కడంటే అక్కడ మోకరిచ్చేయటం ఏడుపులు. నేను వెళ్ళి లోపల థియేటర్లోకి ఇట్లా వెళ్ళాను, ఆమె ఆక్సిజన్ మీద పెట్టారు, వెంటిలేటర్ మీదకి వెళ్ళి చూశాను, అంతా బాగుంది, మీరు ఏం భయపడకండి అని వచ్చేసరికి అందరూ ఆ గుమ్మం కాడ బయట మోకాళ్ళ మీద చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నారు. నిజంగా నాకు కూడా చాలా కన్నీరు వచ్చింది, చాలా బాధ అయింది. ఈ బిడ్డ నాకైతే 1% కూడా డిస్టర్బ్ అవ్వదని నాకు 100,000% అనిపించింది. వీళ్ళకి అదే చెప్పాను, అన్నీ నాయే గ్యారంటీలు, ఈ హాస్పిటల్ తాత్కాలికంగా మీరు పెట్టండి, అన్నీ నేను చూసుకుంటా. అంతేనాయా? అంతేనానా? అసలు ఈయన మొఖంలో కానీ ఆయన మొగంలో నోరు ఏడుపులు అంటే మామూలు కాదు. మరి దేవుని కురం బట్టి ఆ రోజు రాత్రి కూడా అంతకుముందు ఫుడ్ కూడా లేదు కదా ఆవిడకి. అది దేవుని కురం బట్టి వాళ్ళు ఏదో లిక్విడ్స్ కూడా ఇస్తున్నారు కదా ఇప్పుడు. తల్లి గాని పిల్ల గాని ఇప్పుడు క్షేమంగా ఉన్నారు, ముఖంలో కళ్ళు వచ్చింది, బ్లడ్ కూడా ఏదో తక్కువ ఉంది అన్నారు కదా. ఎక్కించినారా ఆ రోజు? ఎప్పుడు నేను వచ్చాక రాకముందా? నిన్న కాక మొన్న ఒకటి ఎక్కించారండి, అంతకుముందు ఎక్కించారు. ఆ రోజు సంగతి చెప్పాలి. మరి దేవుడు నిజంగా ఎంతో గొప్ప కార్యం చేశారు. ఒక 15 అప్పటికైతే ఇప్పుడు 6-7 కలుపుకుంటే ఇంచుమించు 20 రోజులు. 20 రోజులు ఈ లోపల్లో 15 రోజులుగా వాళ్ళకైతే ఆ పాప మీద 1% కూడా నాకు తెలిసి నమ్మకం అయితే లేదు. లేదు, డాక్టర్లు పక్కన పెట్టండి, వీళ్ళకి కూడా లేదు. మరి అలాంటిది లాస్ట్ సిచ్యువేషన్ లో కూడా వాళ్ళకి ధైర్యం ఇవ్వటం కాదు, అక్కడ ఆత్మలో నేను చూశాను. చాలా హ్యాపీగా ఆ బిడ్డ తల్లి బయటకు వచ్చినట్లు కూడా దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో చేతబడులతో దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్న వాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 79935267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.